సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోవడం వలన, ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించదను. నా మట్టుకు నేను మీ కొరకు, ఎదుటివారి కొరకు, పిల్లల ప్రార్థన అవసరత కలిగిన వారి కొరకు ప్రార్థన చేయటం మానుట వలన పిల్లరే దేవుని దృష్టికి ఏం చేసినట్టంట? విరోధంగా పాపం చేసిన వారు. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు ఈ పాపం చేస్తున్నాం? ఎంతమంది పిల్లరా మన ముందు ప్రార్థన కోరేవారు ఉండగా వారి కోసం ప్రార్థన చేయకుండా కాలక్షేపం చేస్తున్నాం. సరే, ఎదుటి వారి కోసం సంగతి ప్రక్కన పెడితే మన వ్యక్తిగత ప్రార్థనలో మనం ఎన్ని రోజులు పిల్లలు ఎంత శ్రద్ధ మనం వహిస్తూ ఉన్నాం? గతించిన దినాలలో ఎలాంటి ప్రార్థనలు చేస్తాం, ఇప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నాం? ప్రార్థన అనేది నానాటికి పిల్లల తేలికైపోతూ ఉందండి. భారంతో ప్రార్థన చేసే సందర్భాలు లేవు, బాధ్యతాయుతంగా ప్రార్థన చేసే సందర్భాలు లేవు, సమర్పణను అనుసరిస్తూ ప్రార్థన చేసే సందర్భాలు ఈరోజు కనిపించటం లేదు. పిల్లలు అనేక మంది ప్రార్థన యాంత్రికంగా అలవాటు ప్రకారంగా ఇక ఒక క్రమం, అదొక ఆనవాయితీగా దాన్ని ఆచరిస్తూ ఉంటున్నారు. పిల్లల ప్రార్థన శక్తివంతంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనందరం కూడా విధేయత కలిగిన వారై దేవుడి సన్నిధిలో ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. ప్రార్థన చేయకపోవడం దేవుడు అంటున్నాడు కదా, ఖచ్చితంగా అది పాపమే అని దేవునికి వాక్యంలో సమూయేలు అంటూ ఉన్నాడు. నా నిమిత్తం నేను ప్రార్థన చేయకపోవడం వల్ల యెహోవా నిమిత్తం, యెహోవా దృష్టికి నేను పాపము చేసిన వాడిని అవుతున్నాను. పిల్లరా, ఈరోజు నువ్వు పాపిగా ఎంచబడ్డానికి నువ్వు ప్రార్థన చేయకపోవడమే కారణం. ఈరోజు చాలామందికి ప్రార్థన చేసేటంత ఖాళీ ఉండట్లేదు. పిల్లరా, దేవుడితో గోజాడడానికి సమయం ఉండటం లేదు. పిల్లరా, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయవో దేవుని యొక్క శక్తి సామర్థ్యాల యొక్క అంచనా మనకు తెలియదండి. దేవుడు ఎంత శక్తివంతుడో మనకు తెలియాలి అంటే అది కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. హల్లెలూయా. వాక్యం చదువుతూ ఉన్నావు పిల్లరా, అదే వాక్యం అంటే నువ్వు వాక్యం అది ప్రాక్టికల్గా కాదు పిల్లలు. నువ్వు క్లాస్లో పాఠం వింటూ ఉన్నావు, కానీ రూమ్లోకి వెళ్ళి లేకపోతే అది హోంవర్క్ చేసి లేక ల్యాబ్కి వెళ్ళి దాన్ని ప్రాక్టికల్గా చేస్తే అది అవునా కాదా అనేది నీకు కన్ఫర్మ్ అవుతుంది. పిల్లలు, నువ్వు వాక్యం చదువుతూ ఉన్నావు, దేవుడు అక్కడ అద్భుతాలు చేశాడంట, బండలో నుంచి నీళ్లు రప్పించాడంట, ఆకాశం నుంచి మన్నా కురిపించాడంట, ఎన్నో రోగాలను దేవుడు స్వస్థపరిచాడంట. ఇవన్నీ వింటున్నావు, అవుననిపిస్తుంది నీకు. కానీ అది ప్రాక్టికల్గా నీ విషయానికి వచ్చేవాడికి అది రుజువు కావాలి. రుజువు అయినప్పుడే దేవుని శక్తి ఎంతో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినుట మట్టుకు విందురు కానీ వాటిని అనుసరించి జీవించరని దేవుడు ఎందుకు అంటున్నాడనంటే, నీ జీవితంలో పిల్లరా నువ్వు దాన్ని ప్రాక్టికల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకోవాలి అని అంటే అది కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. దేవుని వాక్యం ఉంటున్న వాళ్ళరా, మనం ప్రభువు మీద ఆనుకొని ఆధారపడితే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం మనం మోకాళ్ళు వంగాల్సిన అవసరం ఉంది. పిల్లరా, దేవుని దగ్గర గోజాడాల్సిన అవసరం ఉంది, దేవుని దగ్గర ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునితో ప్రార్థన చేసి ఆ సహవాసాన్ని బలపరుచుకొని ఏదైనా దేవుణ్ణి అడగాల్సినటువంటి దేవుని బిడ్డలైన వారు పిల్లరా, ఈరోజు దేవుడి వైపు చూడకుండా దేవునితో సహవాసాన్ని స్థిరపరచుకోకుండా మనుషులతో సాంగత్యాన్ని స్థిరపరచుకుంటూ ఉన్నారు. ఈ లోక సంబంధమైన వ్యక్తుల మీద ఆధారపడతా ఉన్నారు, ధనము మీద ఆధారపడతా ఉన్నారు, వస్తువాహనాల మీద ఆధారపడతా ఉన్నారు. పిల్లరా, కష్టకాలం వచ్చినప్పుడు నీ ధనము నీకు అక్కరకు రాదు, నీ మనుషులు నీకు సహాయం చేయలేరు, ఏ మనుషుడు వలన నీకు ప్రయోజనం కలగదు. ఎందుకంటే మనుషులు ఉంటారు, కానీ వారందరూ అలా చూస్తూనే ఉంటారు, ఎవరు ఏ సహాయం చేయలేరు, దేవుడు తప్ప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యోనా పిల్లరా నీళ్ళలో పడిపోయినప్పుడు యోనాను కాపాడింది ఎవరు? పిల్లరా చేప. సరే, ఏదో ఒక రూపంలో దేవుడు కాపాడొచ్చు, కానీ చెప్పండి ఎవరు కాపాడారు? దేవుడే కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పేది అదే. అర్జెంటుగా అకస్మాత్తుగా యాక్సిడెంట్లుగా ఏదైనా ఆపద సంభవించింది అనుకోండి, వెంటనే ఆటో వాడు మనం పిలవకుండా వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తానంటే మనం వెంటనే ఇప్పుడు మీరు శాప అన్నారు, అలాగే ఆటో అంటాం. నేను బ్రతకడానికి కారణం ఆటో అంటాం, అంతే. నేను బ్రతకడానికి కారణం పలానా డాక్టర్ అంటాం, పలానా ఇంజెక్షన్ అంటాం, పలానా ట్యాబ్లెట్ అంటాం.
పిల్లరా పలానా వాళ్ళు చేసిన సహకారం వల్ల నేను బ్రతుకున్నానంట మనం. పిల్లరా అయితే ఇక్కడ దేవుని బిడ్డలమైన మనందరం గ్రహించాలి. ఏంటి చేప కూడా దానికి అంత అవసరం లేదండి. చేప యోనా గారికి చుట్టమేమి చెప్పండి, బంధువేం కాదు. యోనాకు పిల్లరా ఏమీ అచ్చిలేడు. చేప యోనాకేమీ రుణం లేదు, అచ్చిలేదు. అది ఏదో రుణం తీర్చడానికి నేను చేశాను అనుకోవడానికని. మనుషులమైన మనం అందరం కూడా అదే పద్ధతి చేస్తూ ఉంటాం. వాళ్ళు మనకు చేశారు కనుక మనం తిరిగి వాళ్ళకి చేసేయాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా మరి దేవుడు కూడా రుణం తీర్చడానికి ఎందుకు ప్రాకులాడట్లేదు మనం? దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. మరి ఆయనకు కూడా ఇదే పట్టుదల ఉండాలి. ఏం చేయాలి మనం? ఆయన రుణం ఏంటి? ఒక చిన్న కూటం పెడితే రుణం తీరిపోద్దా? పిల్లలు చిన్న కూటం పెట్టి 10 మందికో లేకపోతే 100 మందికో 1000 మందికో భోజనాలు పెట్టేస్తే రుణం తీరిపోద్దా? దేవుడికి రుణం తీర్చాలా. ఏ మనుషుడికి నేను రుణం ఉండను అనేటువంటి కసి మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనుషుడికి ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి చేసేయడానికి ప్రయత్నం చేస్తాం. నేను తప్ప అందరూ అలాగే చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను ఎవరికి రుణం తీర్చను. ఎవరికి నేను రుణం తీర్చను. వాళ్ళు నాకు చేశారు కాబట్టి నేను వాళ్ళకి చేయాలనుకోను. వాళ్ళు మా దగ్గరికి వచ్చారు కాబట్టి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకోను. నేను పిల్లలు చాలా సందర్భాలు చాలామంది ఇదే చేస్తారు. ఇందాక పాస్టర్ గారు సాక్ష్యం చెప్పినట్టుగా ఆ సంఘం వారు మన గుడికి వచ్చారు కనుక మనం కూడా వాళ్ళ దగ్గరికి, మన పండగకి వచ్చారు కనుక వారి పండగకి మనం కూడా వెళ్ళాలి. మన పెళ్ళికి వచ్చారు కనుక మనం కూడా వారి పెళ్ళికి వెళ్ళాలి. పిల్లరా ఈరోజు వీలైతే ఎవరు రానోళ్ళ పెళ్ళికి కూడా వెళ్తాను నేను. వీలు కాకపోతే మనకు వచ్చిన వాళ్ళ పెళ్ళికి కూడా నేను వెళ్ళను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రుణం తీర్చేటువంటి పనులు మనం పెట్టుకోకూడదు. పిల్లరా దేవుని బిడ్డలమైన మనం ప్రేమతోనే అన్నీ ముందు కొనసాగిస్తూ ఉండాలా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చెప్పుకుంటున్నాం పిల్లరా? ఈరోజు దేవుని శక్తిని మనం తెలుసుకోవాలి. మనం చేసేటువంటి ప్రార్థన దేవుని శక్తి యొక్క సామర్థ్యం, ఆ లోతు, ఆ ఎత్తు, ఆ కొలత మనం తెలుసుకోగలగాల. ప్రతి ఒక్కరూ కూడా ఇది ప్రాక్టికల్గా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తేనే అది మనకు సాధ్యం అవుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు దేవుని శక్తి ఎంతో తెలిసినప్పుడు, దేవుని యొక్క సామర్థ్యం ఏంటో నీకు తెలిసినప్పుడు, ఆయన ప్రేమ ఏంటో తెలిసినప్పుడు పిల్లరా నువ్వు ఆయన మీదే ఆధారపడతావు. ఆయన కోసం ఏమైనా త్యాగం చేస్తావు. ఆయన కోసం ఎంతైనా చేయగలుగుతావు, ఎంత సమయాన్నైనా వెచ్చించగలుగుతావు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ యొక్క మాధుర్యం మనకు అర్థమైంది, దేవుని గొప్పతనం మనకు అర్థమైంది, దేవుని యొక్క ఉన్నతత్వం అర్థమైంది పిల్లరా. కనుక ఆయన తప్ప నాకు వేరొక సహాయకుడు లేడని మనకు అర్థమైపోతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా ఈరోజు నీకు అది తెలియాలి అని అంటే నువ్వు దేవుడి దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా అది తెలుసుకోవడం కోసం ఎన్నో రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థనలు చేస్తాను నేను. పిల్ల దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో నాకు తెలుసు. దేవుడు ఎంత గొప్పవాడో, ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి కార్యానైనా ఆయన చేయగలడన్న సంగతి నాకు తెలుసు. ఎలా చెప్తున్నారు మీరు అని అంటే నేను ఉపవాసం ఉండి రోజుల తరబడి దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాను. పిల్లలు గదికి పరిమితమై ప్రార్థన చేసిన సందర్భాలు ఎన్నో. పిల్లరా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినటువంటి సందర్భాలు ఎన్నో. ఉపవాసాలు ఉండి దేవుని దగ్గర, దేవా నీ శక్తి నాకు కావాలి తండ్రి, నీ బలము నాకు కావాలయ్యా, నీ అభిషేకం నాకు కావాలి తండ్రి, నీ ఆత్మ నాకు కావాలి నాయన, నీ నడిపింపు నాకు కావాలి తండ్రి. అయ్యా నేను మాట్లాడితే ఎవరు వింటారయ్యా? నువ్వు మాట్లాడితే మారు మనసు పొందుతారు. అయ్యా నా ప్రార్థన వల్ల ఎవరికి ప్రయోజనం తండ్రి? నీవు ఆ ప్రార్థన ఆలకిస్తేనే ప్రయోజనం ఉన్నాయి. అయ్యా నేను ఏ ఇంట్లో నేను అడుగు పెడితే వాళ్ళకి ఏం ఆశీర్వాదం అయినా, నేను సామాన్యమైన వ్యక్తిని, కానీ నాతో నీవుండి మీ అడుగు మీ పాదాలు మోపితే అక్కడ వారికి ఆశీర్వాదం తండ్రి. అయ్యా నా చేతుల నుంచితే ఎవరు స్వస్థపరచబడతారయ్యా, మీ చేయి చాచి అభిషేకిస్తే వారు స్వస్థపరచబడతారు తండ్రి. ఆ అభిషేకం నాకు కావాలి, ఆ శక్తి నాకు కావాలి, ఆ బలము నాకు కావాలి తండ్రి. ఇలా రోజుల తరబడి ఉపవాసాలు ఉండి కన్నీరు కార్చి దుఃఖంతో రోధిస్తూ గుండెలు బాదుకుంటూ పిల్లరా ఏకాంతంగా దేవుని దగ్గర ప్రార్థన చేసి పిల్ల దేవుడి శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పిల్లలు పస్తులుండే సందర్భాలలో, అరకొర సదుపాయాలతో, కనీస వాహనాలు లేని సందర్భాలలో పిల్లరా ఏ రకమైనటువంటి సౌఖ్యం కానీ, సుఖము కానీ, సంతృప్తి కానీ లేనటువంటి సందర్భాలలో దేవుని పాదాల దగ్గర ఉండి కన్నీరు కార్చి ఆయన శక్తి సామర్థ్యాలను పిల్లరా తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు అలా ఎంతమంది చేయగలుగుతున్నారు?
సాదా సీదాగా ప్రార్థన చేసుకోండి, సింపుల్గా, శరీరం నలగకుండా, బట్టలు నలగకుండా. ఉపవాస ప్రార్థన కూడా మన జీవితంలో లేదండి. ఎందుకంటే ఉపవాసం ఉండడానికి నాకు కుదరట్లేదండి, ఉపవాసం ఉండట్లేదు, ఎనఫ్ అయిపోయింది. పిల్లరా, ఈరోజు నీకు ఆశ అంటూ ఉంటే, దేవునితో సాంగత్యం చేయాలనేటువంటి కోరికంటూ మనకుంటే, సమయం ఉండదా ఉపవాసం ఉండడానికి? పగలు కుదరలేదు, రాత్రి ఉండదా? పిల్లరా, ఈరోజు నువ్వు రాత్రి ఉపవాసం సమర్పించుకొని ఏనాడైనా ఒకసారి చర్చి తాళాలు తీసుకొని లోపలికి వచ్చి ప్రార్థన చేసుకోవడము, నీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడము ఏనాడైనా చేసామా? ఎందుకు చెయ్యం? మనమేమి పిల్లల శరీరానికి అతీతులుగా లేము, శరీరంతో ఉన్నాం మనం. శరీరములో పిల్లలు ఈరోజు మన ఆత్మ ఉంది. కాబట్టి ఈ శరీరాన్ని జయించాలి అని అంటే, ఇందాక దేవుడు చెప్పినట్లుగా మీరు ఎలాగైతే పాపానికి దాసులయ్యారో, తిరిగి మరలా మీరు మీ మనసును మార్చుకొని మీరు నీతికి దాసులు కావాలి. అది దేవుడి ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనమందరం నీతికి దాసులం కావలసిందే. అందుకనే మీరు చెరగను పోయినటువంటి స్థలంలో ఉండి మీరు అక్కడి నుంచే పశ్చాత్తాపడండి, అక్కడే మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీకున్నటువంటి కష్టాలు, శ్రమలు, శోధనలు ఏమైతే మిమ్మల్ని నలిపేస్తున్నాయో ఆ స్థితిలో ఉన్నప్పుడే దేవుడికి మీరేం చేయండి? ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఆ పరిస్థితిలో ఉండగానే ఉపవాసం సమర్పించుకోండి. దేవుడు శక్తిమంతుడు. ఆయన ఎవరు ప్రార్థనో కాదు, మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన వింటాడు. పిల్లరా, ఎవరి ద్వారానో దేవుడు శక్తిమంతుడని వినడం కాదు, ఆ శక్తి ఏదో మనమే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడు. పిల్లరా, దేవుడు ఏది చెప్పినా చేస్తే అది మనకు ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో పిల్లరా, మన జీవితంలో ప్రార్థన చేయకపోవడము ఏంటంట? పాపం. ప్రార్థన చేయకపోవడం పాపం. నీ జీవితంలో పిల్లరా, నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావా? అయితే ఒకసారి మీరు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోండి. మీరు ఏ స్థితిలో మీ ప్రార్థన ఉంటుంది, ఏ స్థాయిలో మీ ప్రార్థన ఉంటుంది, ప్రార్థన యొక్క శక్తి ఎంత దృఢంగా ఉంది, ఎంత సమయం ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థనలో మాటల యొక్క శక్తివంతమైన మాటలు లేక దేవుని యొక్క వాక్యాన్ని మనం పిల్లరా ఉపయోగించగలుగుతున్నామా? మన జీవితాలలో పిల్లరా మన సాక్ష్యం, మన ప్రార్థన దేవుని వాక్యంతో కలుపుకున్నదై ఉండాలా. దేవునికి స్తోత్రం. మరొకసారి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, నిన్నటి దినాన ఒక సహోదరుడు, సాల్మన్ రాజు అనే సహోదరుడు సాక్ష్యం చెప్పాడు వాక్యాధారాలతో. ఏ ఆధారాలతో? వాక్యాధారాలతో. పిల్లరా, ప్రతిదానికి వాక్యం కలుపుతూ ఉన్నాడు. దేవుని పట్ల తనకున్న ఆశ. మీలో చాలామంది అనుకుంటున్నారు స్పీకర్కి సమయం ఇవ్వకుండా అతడు సమయాన్ని పాడు చేస్తున్నాడు అని మీరు భావించారేమో. నేనైతే పిల్లరా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. సాక్షిగా బ్రతకాల్సిన అవసరం ఉంది. అలాంటి సాక్షిగా ప్రతి ఒక్కరూ బ్రతకాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీరు గారిపోయిన సాక్షిగా కాదండి పిల్లరా, బలహీన పడిపోయినటువంటి సాక్షిగా కాదు, అలిసిపోయినటువంటి సాక్షిగా కాదు. సాక్ష్యం చెప్పి అలిసిపోయినటువంటి పరిస్థితులు, అనగారిపోయినటువంటి పరిస్థితులు, నీరు గారిపోయిన పరిస్థితులు, పిల్లరా సోలిపోయినటువంటి పరిస్థితులు కాదు. సాక్ష్యం ప్రజ్వలిస్తూ ఉంది. ఆపడం సాధ్యం కానంతగా అతడు సాక్ష్యం చెప్పాలా. ఏదో చెప్పేసి దేవుని విషయం వీళ్ళకి తెలియచేసేయాలా, దేవుడు గొప్పతనం వీళ్ళకి బోధించేయాలా. నా జీవితంలో జరిగిన కార్యం నేను దాచుకోవడానికి వెళ్ళలేదు, నేను చెప్పేసేయాలి. అది త్వరగా చెప్పేయాలి. అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే చెప్పేయాలి. పిల్లరా, ఎంతటి ఆసక్తి చెప్పే సాక్ష్యానికి వాక్యాన్ని కలుపుతున్నాడు. ఆ సాక్ష్యం శక్తివంతమైనది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యాధారాలతో ప్రార్థన చేస్తున్నావా? ఆ ప్రార్థన శక్తివంతమైంది. నేర్చుకోవాలి. వాక్యాన్ని పిల్లలు చూడకుండా నేర్చుకోవాలి, చదవడం నేర్చుకోవాలి. వాక్యాన్ని హృదయం అనే పలకల మీద వ్రాసుకోండి అని ఇక పిల్లలు సొలొమోన్ గారు చెప్పినట్లుగా వాక్యాన్ని హృదయం అనే పలకల మీద వ్రాసుకోవాలి. మన నోరిప్పితే దేవుని వాక్యాన్ని అనర్గళంగా పలకగలగాలి. పిల్లరా, కొన్ని రిఫరెన్స్లు మన నోట్లో ఉంచుకోవాలి. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, ఇలాంటివి కాదు. కొంతమంది పిల్లరా వాగ్దానంతో కూడినటువంటి వాక్యాలు బాగా నేర్చుకుంటారండి. నిన్ను విడువను, నిన్నెడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, ఇలాంటి కొన్ని వాగ్దానాలు పిల్లరా మరి జ్ఞాపకం చేసుకుంటూ మాటికి వాటిని నిన్ను స్వస్థపరచు యెహోవాను
నేనే. ఇంకెంతసేపు ప్రతి వాగ్దానం మనం మనం నేర్చుకొని ఉచ్చరించేటువంటి ప్రతి వాగ్దానంలో మన స్వార్థం స్పష్టంగా కనబడిపోద్దండి. పిల్లరా, దేవుని బిడ్డలమైన మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వానికి పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు అంటే ఆ మాట మనకు నచ్చదు. ఎందుకంటే పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు అనే మాట బాగానే ఉంది, కానీ దానికి ముందేముంది? ఎవని మనస్సు? మన మనస్సు దేవుని మీద ఆనుకోదు, మనుషుల మీద తప్ప. అధికారుల మీద, నాయకుల మీద ఆనుకునే మనస్సు మనది. మన స్నేహితుల మీద ఆధారపడే మనస్సు అది. మన సొంత జ్ఞానం మీద ఆధారపడే మనస్సు మనది. పిల్లరా, మరి ఈ మాట ఎందుకు నచ్చుద్దు మనకి? దేవుని బిడ్డలమైనటువంటి మనమందరము పిల్లరా సరిగా ఆలోచన చేసి మనం పూర్తిగా దేవుని యొక్క ఆలోచన మేరకు నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు నువ్వు చేయాల్సిన పిల్లల పని ఏంటంటే ప్రార్థించడం. దేవునికి స్తోత్రం. నీ వరకు వచ్చేటప్పటికి ప్రార్థన నిర్లక్ష్యం చేయబడుతుంది. అవునా? చెప్పండి. అవునా? ఒప్పుకోమను. అవునా? చేయగలిగినంత ప్రార్థన, చేయవలసినంత ప్రార్థన ఈరోజు చేయలేకపోతున్నాం. పిల్లరా, సమస్యను అధిగమించగలిగిన ప్రార్థన. పిల్లరా, నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, సమస్య ఎంత పెద్దదైతే దానికి సరిగా ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, అక్కడ ఒక కేజీ అన్నప్పుడు కేజీ రాయి వేస్తే కేజీకి తగినట్లుగా ఆ వస్తువు లేక వాటిని వేయాల్సిన అవసరం, లేకపోతే తేలిపోద్ది. పిల్లలు, ఈరోజు నీ సమస్య చాలా గడ్డు సమస్య, అయితే బలమైన ప్రార్థన చేస్తే తప్ప గడ్డు సమస్య ఎలా పోతుంది? యేసు ప్రభు వారు అన్నాడు కదా, ప్రార్థన వల్ల తప్ప ఇది దెయ్యం వదిలిపోవట అసాధ్యం. పిల్లరా, అంటే ఉపవాస ప్రార్థన చేస్తేనే కానీ దెయ్యం వదిలిపోవడం సాధ్యం కాదన్నాడు. పిల్లరా, ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క మందు ఉంటుంది, ఒక్కొక్క దెయ్యానికి ఒక్కొక్క రీతిని పిల్లరా మనము దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. పిల్లరా, ఎన్నో దెయ్యాలు యేసుక్రీస్తు ప్రభువుని చూసి గడగడలాడిపోయి వదిలిపోయి వెళ్ళిపోయినాయండి. ఆయన చూడగానే, అయ్యా మీరు ఎందుకు మా జోలికి వస్తూ ఉన్నారు అని చెప్పి, ఇదిగో మీరు సర్వోన్నతుడి దేవుని కుమారుడు నీవు అని దేవుణ్ణి పొగిడి ఘనపరిచి, మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు, మా జోలికి ఎందుకు వస్తున్నారని దెయ్యాలు అడిగి గడగడలాడి వెళ్ళిపోయినాయండి. పిల్లరా, దేవుని భక్తులైన వారు ప్రార్థన చేస్తే, పిల్లలకి ఆజ్ఞాపిస్తే దెయ్యాలు పారిపోయినాయి. కానీ యేసుప్రభువే స్వయాన అంటాడు కదా, ఇది ఉపవాస ప్రార్థన వల్ల తప్ప మరి ఈ విధమైన వదిలిపోవట అసాధ్యం. పిల్లరా, ఈరోజు నువ్వు ఉపవాసం ఏమి ఉండవు, నీకు పట్టుకున్న దెయ్యం ఎలా వదులుతుంది? నీ కొంపకు పట్టుకున్న దరిద్రం ఎలా వదులుతుంది? నీ కుటుంబ సభ్యులకు పట్టుకున్న దెయ్యాలు ఎలా వదులుతాయి? పిల్లరా, ఈరోజు దేవునికి వ్యతిరేకంగా దెయ్యాలు పనిచేస్తూ ఉన్నాయి. దెయ్యాల సమూహం ఉంది ఈ లోకంలో. సాతాను చేత పంపబడినటువంటి వాడు సమూహం ఉంది. అడుగడుగున మనం శోధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మన దేవుని మీద ఉన్న వ్యతిరేకత అంతా మన మీద చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాడు తన దూతలు అనబడిన దెయ్యాలను పంపుతూ ఉన్నాడు. వాటిని జయించేటువంటి, అధిగమించేటువంటి ప్రార్థనా శక్తి ఈరోజు మనలో లేకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సుఖంగా, సంతోషంగా, క్షేమంగా ఉండలేం. కష్టపడినంత మాత్రాన, సంపాదించినంత మాత్రాన, ఆస్తులు ఉన్నంత మాత్రాన, ఇల్లున్నంత మాత్రాన, వస్తు వాహనాలు ఉన్నంత మాత్రాన, పిల్లలు ఈరోజు నీ సమృద్ధి అయిన ఆహారం ఉన్నంత మాత్రాన నువ్వు సుఖంగా ఉండలేవు. సుఖంగా లేనప్పుడు ఎన్నుంటే ఉపయోగమే ఉంది? నీకు ఎన్నున్నా ఉన్నాయి అనుకోవడమే తప్ప నీకు ప్రశాంతత లేని పరిస్థితి అయితే ఎన్నుంటే ప్రయోజనమే ఉందండి? ఇది నా దేవుని బిడ్డలమైన మనందరం కూడా శక్తివంతమైనటువంటి ప్రార్థన యేసయ్య పాదాల దగ్గర చేద్దాం.